ప్రయత్నించవలసిందిగా కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి నాయకత్వం, అంజయ్య గారి నాయకత్వం, అంజయ్య గారి విద్యార్థులు వచ్చినారు. మేము ఇక్కడ డిఎస్సి 4 times 5 times రాసి ఉద్యోగులు కూడా రాని పరిస్థితిలో ఎంత నిరక్షరాస్యతగా ఉంటే చదువుకొని కూడా నిరక్షరాస్యతగా ఉన్నారనమాట. నిరుద్యోగులకి కనీసం సౌకర్యంగా నిరుద్యోగ వృద్ధి కూడా లేకుండా పోయింది. మామూలుగా చెప్పాలంటే ఉద్యోగం రావాలంటే ఎమ్మెల్యేలు ఎంపీగాను ఉండాలి, ఎందుకంటే డబ్బులు ఉండాలి కదా. పేద విద్యార్థులకు ఎవరికి టీఎస్సీ రాసినా క్వాలిఫై అయినా ఉద్యోగం రాని పరిస్థితి ఇప్పట్లో. ఈ ప్రభుత్వాన్ని మనం గమనించినట్లయితే ఎంతో దగా చేసి ఉన్నటువంటి డబ్బు ఉన్న వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. డబ్బు లేని పిల్లలకి, చదివిన వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు రాలేదు. క్వాలిఫై కూడా కష్టపడి చదివి వాళ్ళ కనీస ఆర్థిక పరిస్థితి నుంచి కూడా కోచింగ్కి వెళ్ళి ఎంతో డబ్బులు పెట్టి కోచింగ్ తీసుకున్న పరిస్థితి కూడా వచ్చినా కూడా ఎవరికి ఉద్యోగాలు రాని పరిస్థితి. సో కాబట్టి ప్రతి ఒక్కరు గమనించుకొని మనం ఈ ప్రభుత్వాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, ఈ ప్రభుత్వాన్ని ఎలా ప్రశ్నించాలి, నిరుద్యోగత ఎలా ఉంది ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయాలి. ఎందుకంటే నిరుద్యోగత అనేది చాలా ఎక్కువగా ఉంది. ఒకప్పుడు నిరక్షరాస్యత ఉంది, ఇప్పట్లో నిరుద్యోగత ఉంది. అంటే చదువుకొని కూడా ఉద్యోగం రాని పరిస్థితి ఇలాంటి ప్రభుత్వం కల్పించింది అంటే ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. నిరుద్యోగ యువతని దగా చేస్తూ మరి జీవో నంబర్ 4, జీవో నంబర్ 47 అని ఒక 2 జీవోలు తెచ్చారు. అంటే స్పోర్ట్స్ కోటాలో పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు ఇచ్చే విధంగా, అదే విధంగా 2% దాన్ని 3% పెంచి ఇచ్చే విధంగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇచ్చుకోవడం, అమ్మకాన్ని పెట్టడం. ఎందుకంటే మనం వీడియోలు మరి వాయిస్ మెసేజ్ సోషల్ మీడియా చూసాం. 15 లక్షల నుంచి 20 లక్షల వరకు ఒక్కొక్క ఉద్యోగం అమ్ముకున్న వ్యక్తి చూసాం. మరి వీటన్నిటినీ ప్రశ్నించిన, రుజువులు చూపెట్టిన ఈ ప్రభుత్వం నిమ్మకం నేరుతున్నట్టుగా, దున్నపోతమైన వాన కురిసినట్టుగా మరి దుఃఖాయిస్తూ ఒంటికి తిరిగి ఏమీ జరగలేదని సిగ్గు లేకుండా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఛాలెంజ్ ఇస్తారు. ఈ రోజుకైనా లోకేష్ గారికి ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం. మీకు నిజంగా సిద్ధశుద్ధి ఉంటే, మీకు ఈ రాజ్యాంగం పట్ల గౌరవం ఉంటే, మీకు ఏ మాత్రం నైతిక విలువలు ఉంటే ఈ రోజుకైనా ఈ మెగా డిఎస్సిని సిబిఐ ఎంక్వైరీ చేసి నిజాలు నిగ్గు తెల్చాల్సిన అవసరం ఉంది.